పుష్ప 2 రికార్డు కొన్ని రోజుల్లో దెంగేపోతుంది భయ. మ్యాటర్ ఏంటంటే కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, కొన్ని రోజుల్లో కల్కి సినిమా వస్తుంది. పుష్ప 2 రికార్డు పోయే. బాహుబలి 2 రికార్డు ప్రభాస్ గారు మళ్ళీ కొట్టేస్తారు, గట్టిగా కొట్టేస్తారు భయ. మొత్తం మాట్లాడుతూ వీడియో లాస్ట్ దాకా చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ప్రభాస్ గారి సినిమాలే కాకుండా ఇంకా అప్కమింగ్ సినిమాలు మామూలుగా లేవు భయ. బేపచ్చం, అరాచకం, అమ్మ ముగుడు. గట్టిగా మాట్లాడదాం, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా నొక్కితే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ కూడా చేయండి భయ, ఏ సినిమా బీట్ చేస్తుంది అంటే. దంగల్ రికార్డు మన పుష్ప 2 చేసిందో లేదో తెలీదు, బట్ దంగల్ రికార్డు ఒరిజినల్ రియల్ కలెక్షన్స్తో ఏ సినిమా బీట్ చేస్తుంది. ఇది ఫేక్ అంటున్నారు భయ, పుష్ప 2 కలెక్షన్ ఫేక్ అంటున్నారు. దీని గురించి ఆల్రెడీ ఒక రివ్యూ చేశాను, నా ఛానల్లో ఉన్నది, తప్పకుండా చూడండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాచ్ రేట్ అంటే పుష్ప 2 నెంబర్ 1 అవ్వింది అంటున్నారు చాలామంది. అంటే కలెక్షన్లో దంగల్ రికార్డు పోయింది, 2350 కోట్లు దాటింది అంటున్నారు. కంగారు అడగంటే గొడ్లు సింపేసుకోకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్తో. ప్రభాస్ గారు అప్కమింగ్ సినిమాలు వస్తున్నాయి, బేభత్సమైన సినిమాలు. కల్కి 2, సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్, ఫర్జీ, లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా, మన రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఒక సినిమా, దేవరా 2, డ్రైగన్ మూవీ, ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ కాంబినేషన్లో డ్రైగన్ మూవీ. హిందీలో చూసుకుంటే వార్ 2, రితిక్ రోషన్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు. బేభత్సమైన సినిమా అంట. 1000 కోట్లు ఏకమొక్క కింద కొడతాది అంటున్నారు బాలీవుడ్ వాళ్ళు. మనం కాదు, బాలీవుడ్ వాళ్ళు. మనం కూడా ఎందుకు అనుకుంటున్నామంటే ఎన్టీఆర్ గారు ఉన్నందువల్ల 1000 కోట్లు దాడుతుంది ఈ సినిమా అనుకుంటున్నాను. మొత్తం మాట్లాడతాం భయ. మ్యాటర్ ఏంటంటే దంగల్ రికార్డు. ఇప్పుడు దంగల్ రికార్డు పుష్ప 2 దాటిందో లేదో తెలీదు. చాలామంది ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు. బాలీవుడ్ వాళ్ళు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు, పుష్ప 2కి ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు. ఇప్పుడు హిందీలో పుష్ప 2 800 కోట్లు దాటింది భయ. ఈ 800 కోట్లు దాటే మగాడు ఎవడన్నా ఉన్నాడంటే మళ్ళీ మన తొలిగోడే. మన ప్రభాస్ గారన్నా కావచ్చు, రామ్ చరణ్ గారన్నా కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2తో వస్తున్నారు, దేవరా 2తో వస్తున్నారు, డ్రైగన్తో వస్తున్నారు. వీళ్ళు దాటితే అవకాశం ఉంది భయ. తర్వాత మనం చూసుకుంటే శాండిల్వుడ్ కాంతారా 2, కేజీఎఫ్ చాప్టర్ 3. తర్వాత తమిళ్ నుంచి చూసుకుంటే తమిళనాడు మరి 1000 కోట్లు దాటుతుందో లేదో తెలియదు భయ. అలాంటి సినిమాలు ఉన్నాయి కానీ దాటలేదు, ఏ సినిమా కూడా దాటలేదు. మ్యాక్సిమం కూలీ ఉన్నది, కూలీ మూవీ దాటే అవకాశం ఉన్నదా లేదంటే ఉన్నది భయ. కూలీ మూవీ దాటుతుంది, మ్యాక్సిమం దాటే అవకాశం ఉన్నది. లోకేష్ కనకరాజు గారే దాటాలి మ్యాక్సిమం, ఆయన పెద్ద డైరెక్టర్లా కనబడుతున్నారు తమిళోళ్ళకి. మన తెలుగులో రాజమౌళి తెలిసిందే, SSMB 29 మహేష్ బాబు గారి సినిమా ఒకటి ఉన్నది. ఈ బడ్జెట్టే 1000 కోట్లు అంట. మరి ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే 3000 కోట్లు ఏకముక్క కింద భయ. నేను చెప్పానని కాదు, 10 రోజుల్లో 1500 కోట్లు కొడుతుంది. రాసి పెట్టుకోండి, ఇది రిలీజ్ అవ్వక మాట్లాడదాం గట్టిగా. తర్వాత మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సలార్ 2 ఉంది భయ. సలార్ 2 కూడా 700 కోట్లు. ఫస్ట్ పార్ట్ 1 700 కోట్లు కలెక్ట్ చేసింది. పార్ట్ 2 ఎంత అంటే 2000 కోట్లు దాటుతుంది భయ, కన్ఫామ్గా దాటుతుంది. కల్కి కూడా అంతే, 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది 2500 కోట్లు దాటుతుంది. రియల్ కలెక్షన్లు అన్నీ ఫేక్ కాదు, రియల్గానే 2500 కోట్లు ఆడుతుంది. తర్వాత ఫర్జీ మూవీ ఉంది భయ, అను రాఘవపూడి డైరెక్షన్లో వస్తుంది. ఇది కూడా దాటే అవకాశం ఉంది, ఒక 1500 కోట్లు వేసుకోండి. బేభత్సమైన సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ అంటారా, రాజాసాబు మారుతి డైరెక్షన్లో వస్తుంది భయ. నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ట్రేస్ వచ్చింది బాగానే ఉంది, ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి. కానీ మరి మన తెలుగు వాళ్ళు చూసినట్టు సౌత్ వాళ్ళు చూస్తారంటే స్టోరీ బాగుండాలి భయ. స్టోరీ ఉంటే హర్రర్ కామెడీ థ్రిల్లర్గా వస్తుంది. హర్రర్ సినిమాలు మన సౌత్ వాళ్ళు చూస్తారంటే చూస్తారు భయ, గట్టిగానే చూస్తారు. 3-2 హర్రర్ సినిమాయే, బేభత్సంగా ఆడింది, మామూలుగా ఆడలేదు, అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఈ రాజాసాబ్ మూవీ కూడా హిందీలో బ్రేక్ చేసే అవకాశం ఉంది భయ. సినిమా బాగుంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని చోట్ల నుంచి కలెక్షన్లు బేభత్సంగా వస్తాయి భయ. సలార్ 2కి వస్తాయి, రాజాసాబ్కి వస్తాయి, ఫర్జీ మూవీకి వస్తాయి, కల్కి ఇంకా చెప్పలెక్కర్లేదు భయ. బేభత్సంగా కలెక్షన్లు వస్తాయి, మామూలు కలెక్షన్లు రావు. సినిమా యావరేజ్ టాక్ అంటే చాలామంది యావరేజ్ అన్నారు, సినిమా చాలా బాగున్నది. కొంతమంది అయితే యావరేజ్గా ఉన్నది, అంత అలా ఏమీ లేదన్నారు. 1000 కోట్లు ఏకమొక్క కింద కొట్టింది ప్రభాస్ గారి సినిమా. ఎప్పుడు కల్కి 2 ఎంత కొడుతుందంటే 2500 కోట్లు, 3000 కోట్లు.
ఇంకా పైగానే కొట్టే అవకాశం ఉన్నది. బేభత్సమైన సినిమా ఉంటుంది భయ. ఇది చరిత్ర మర్చిపోలేని సినిమాగా కల్కి 2 అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప 2 ఫేక్ కలెక్షన్ అని చాలా మంది అంటున్నారు. నేను అనుకుంటున్నాను భయ ఫేక్ అని నాకు అనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదు, మరి అల్లు అర్జున్ ఫ్యాన్సే ఫేక్ కలెక్షన్ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే 2350 కోట్లు దాటింది, వీళ్ళు అయితే 500 కోట్లు తక్కువ చూపెట్టారంటున్నారు. అలాగేమీ చూపెట్టరు భయ్యా. ఎప్పుడు వచ్చిన కలెక్షన్లో ఇంకా ఎక్కువ చూపెట్టుకుంటారు కానీ తక్కువ ఎవ్వరూ చూపెట్టరు. ఒక 50 కోట్లు 40 కోట్లు ఎక్స్ట్రా అంటే ఇప్పుడు 850 కోట్లు వచ్చిందంటే 900 కోట్లు అలా చూపెట్టుకుంటారు. మరీ 500 కోట్లు ఎవరు చూపెట్టరు భయ్య. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, బొచ్చుడు సినిమాలు ఉన్నాయి భయ్య. చాలా ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి, బేభత్సంగా మన తెలుగు నుంచి ఉన్నాయి. రికార్డు ఏ క్షణంలో అయినా బ్రేక్ అయిపోవచ్చు. ఎక్కువ రోజులు ఉండదు భయ్య. నేను చెప్పాను కాదు, పుష్ప 2 కలెక్షన్ ఎక్కువ రోజులు ఉండదు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఈ పుష్ప 2 రికార్డు బ్రేక్ చేయాలంటే మళ్ళీ మన తెలుగుడే రావాలి. అది ప్రభాస్ గారన్నా అవ్వచ్చు, ఎన్టీఆర్ గారన్నా అవ్వచ్చు, రామ్ చరణ్ గారన్నా అవ్వచ్చు, మహేష్ బాబు గారన్నా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ 2026 దాకే పుష్ప 2 రికార్డు ఉంటుంది. తర్వాత ఏదో సినిమా ఉంటుంది, అంటే సలార్ 2, కల్కి 2, బుచ్చిబాబు కాంబినేషన్లో రామ్ చరణ్ గారి సినిమా చెప్పలేం భయ్య, కొడుతుంది. టాక్ బాగుంటే రామ్ చరణ్ గారు అప్పట్లోనే ఏకముక్క కింద కొట్టారు సినిమాలు. ఎప్పుడైతే ఇంకా 1000 కోట్లు ఏకముక్క 2000 కోట్లు కూడా కొట్టే అవకాశం ఉన్నది. గేమ్ చేంజర్ నెగిటివ్ టాక్ వచ్చింది పక్కన పెట్టేయండి. చాలామంది సినిమా మంచిగా ఉన్న ఫ్లాప్ చేస్తారు. కానీ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా మామూలుగా ఉంటుందంట, బేభత్సంగా ఉంటుందంట. సేమ్ ఎన్టీఆర్ గారు కూడా అంతే. 1 అయితే సరిగ్గా లేదని ఫ్లాప్ చేస్తారు. దేవరా అంటే సరిగ్గా లేదు, స్టోరీ కూడా సరిగ్గా పెట్టలేదు అన్నారు. కానీ దేవరా 2 అంట మెయిన్ సినిమా. ఇది ట్రైలరేనంట, దేవరా ట్రైలరే. మెయిన్ సినిమా దేవరా 2. వార్ 2లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ కారు కాంబినేషన్లో డ్రైగన్. బేభత్సమైన సినిమాలు భయ్యా, మామూలుగా ఉండవు. పుష్ప 2 2026 ఇదైతే రాసి పెట్టుకుంటే 2026 కల్లా పుష్ప 2 రికార్డు ఎగిరిపోద్ది. దంగాల్ రికార్డు కూడా ఎగిరిపోద్ది. కొత్త రికార్డు ఎవరి పేరు మీద అవుతుందో తెలీదు. మీరైతే దంగాల్ రికార్డు ఎవరు బ్రేక్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఉంటాను బాయ్. జై హింద్, జై